ఇక్కడనే ఉండండి అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరదాగా వెళ్తాం, టైం పాస్కి వెళ్తాం, కాలక్షేపానికి వెళ్తాము, కానీ నేర్చుకోవాలని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ మనం నేర్చుకోలేము, ఏమీ మేము సాధించలేము. భక్తి ముక్తి అవుతుంది, ఉన్నది ఊడిపోతుంది, ఉన్న భక్తి కూడా పోతుంది. కనుక ఏదొక పొలంలోకి వెళ్ళొద్దు, ఏదో చోటుకు వెళ్ళొద్దు. నా కుమారి, నా కుమార్తె అని వర్ణిస్తుంది. బోయాలు దేనికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా. బోయాజు వంశములో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. కనుక ప్రభువును అంగీకరించిన మనము, ఆయన తోటలో పనిచేసే మనము, ఆయన బిడ్డలమైన మనము అనేక చోట్లకు తిరగకూడదు, అనేక సంఘాలకి వెళ్ళకూడదు. కోడి తిరిగి 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 అలసొచ్చి పడుతుంది, ఏమీ దొరకదు. ఆ కోడి ఇంటికల్లా ఆయన బియ్యం వేస్తున్నాడు, జొన్నలు వేస్తున్నాడు. ఈ జొన్నలు మాకెందుకులే, ఈ బియ్యం మాకెందుకులే, ఈ గింజలు మాకెందుకులే అని కోడి తిరిగి 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 మళ్ళీ ఇంటికే వచ్చి ఆ గింజలే, ఆ జొన్నలే, ఆ బియ్యమే, ఆ వడ్ల గింజలే అవే తింటుంది. కనుక మనం కూడా